బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఉమ్మడి వ్యూహానికి పదును పెడుతూ ఉంది టీ కాంగ్రెస్. అసెంబ్లీ వేదికగా వైఫల్యాల మీద నిలదీసేందుకు సిద్ధమవుతోంది. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు టీ కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వంపై మూకుమ్మడి దాడికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఒంటరి పోరుకు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి వ్యూహం మార్చుతోంది. సమస్యల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిగిలిన పక్షాలను ఏకం చేసే పని మొదలెట్టింది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో అన్ని ప్రతిపక్ష పార్టీలు దాదాపు ఒకే అజెండాతో ఉన్నాయి. రైతు ఆత్మహత్యలు, ప్రాజెక్టుల రీడిజైనింగ్, కరువు, వాటర్ గ్రిడ్ ఇవే అన్ని పార్టీల అజెండాలో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రతిపక్షాల అనైక్యతను ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంది. పెద్దగా ఇబ్బంది లేకుండానే అసెంబ్లీ సమావేశాలను దాటేసేది. ఇప్పుడు అదే జరుగుతోందని ప్రభుత్వం ఆశిస్తున్నట్టు గ్రహించిన ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడికి ప్లాన్ చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ తర్వాత టీడీపీ, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, వైసీపీలకు ప్రాతినిధ్యం ఉంది. ఎంఐఎం ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తుండగా మిగిలిన పార్టీలతో టీఆర్ఎస్కు సంబంధాలు లేవు. ఇన్ని పార్టీలు ఉన్నా ఎవరి అజెండా వాళ్లదే కావడంతో సహజంగానే ప్రభుత్వంపై ఒత్తిడి లేకుండా పోతోందన్న కాంగ్రెస్ అదే విషయాన్ని మిగిలిన పార్టీలకు వివరిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఆత్మహత్యలు, అలాగే ఇంప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లోన్ వేవర్ అనేది ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. ఆత్మహత్యలకి అస్తవ్యస్తమైనటువంటి రుణమాఫీ విధానం దానిపైన, అట్లాగే ఈ వాటర్ గ్రిడ్ సంబంధించినటువంటి దాంట్లో ఆ డిజైన్లోనే లోపభూయిష్టమైనటువంటి డిజైన్ ఉందని, దాంట్లోనే అక్రమాలుకి తావిచ్చేటట్టుగా దాన్ని ప్రణాళిక తయారు చేశారని, అట్లాగే టెండర్ విధానంలో కూడా, టెండర్ల ప్రక్రియలో కూడా దాంట్లో రకరకాలైనటువంటి అవినీతి ఆరోపణలు ఆస్కారం ఇచ్చే విధంగా జరుగుతుందనేటువంటి ఆరోపణలు వింటున్నాం. ప్రజా సమస్యలపై అందరం ఏకతాటిపైకి రావాలని కోరుతోంది కాంగ్రెస్. దీనిపై అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే 29లోగా లేదా అదే రోజు విపక్షాల సమావేశం నిర్వహించాలన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్కు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లాలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చాయి. అదేవిధంగా అసెంబ్లీలో కూడా జట్టు కడితే ప్రభుత్వాన్ని కట్టడి చేయొచ్చన్నది కాంగ్రెస్ ఆలోచన.